जोहार श्री कृष्ण जोहार श्री कृष्ण जोहार श्री कृष्ण కృష్ణదేవరాయలు జోహార్ శ్రీ కృష్ణదేవరాయలు జోహార్ శ్రీ కృష్ణదేవరాయలు సార్ ఒక్కసారి వానా 555వ కృష్ణదేవరాయలు గారి జయంతి సందర్భంలో పాల్గొన్న నాయకులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ కృష్ణదేవరాయలను మనం స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఎందుకంటే ఆయన అన్నేళ్ల కిందటనే చిన్న నీటిపారుదల సంబంధించిన అన్ని రకాలైన చర్యలు తీసుకోవడం జరిగింది. రైతులకు సంబంధించి మేలు జరగాలి అని చెప్పి ఆయన అన్ని చెరువులు అవకాశం ఉన్న మేరకు ఎన్ని చెరువులు ఉన్నాయో అన్ని చెరువులను కూడా అభివృద్ధి చేసిన ఘనత కృష్ణదేవరాయలకు దొక్కింది. సో తప్పకుండా ఆయన్ను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఆయన పరిపాలన ఒక స్వర్ణయుగంలాగా జరిగిపోయిన పరిస్థితి అన్నమాట. సో ఆయన్ను ఆదర్శంగా తీసుకుని మన అందరం కూడా ముందుకు పోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. రాజశేఖర రెడ్డి గారు అయితేనేమి, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి, వీళ్ళందరూ కూడా ఆయన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు పోయిన పరిస్థితి. అందుకోసమే రాజశేఖర రెడ్డి గారి కాలంలో జలయజ్ఞాన్ని మొదలుపెట్టి దాదాపు కోటి ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఆయన అన్ని రకాలైన చర్యలు తీసుకున్న పరిస్థితి అన్నమాట. చిన్న నీటి ఏదైతే అవకాశం ఉందో, ఏదైతే ప్రపోజల్ ఉందో, ఎందుకంటే ఆయన పాదయాత్ర ఆయనకు ఉపయోగపడిన పరిస్థితి అన్నమాట. పాదయాత్రలో అన్ని పరిస్థితులు గమనించడం జరిగింది. ఎక్కడ ఏ ప్రాజెక్టు వస్తే మంచిది అన్న ఉద్దేశంతో ఆయన ఆ రాజశేఖర రెడ్డి గారి టైంలో అన్ని రకాలుగా ఈ జలయజ్ఞ కార్యక్రమంలో మొదలుపెట్టిన పరిస్థితి మనందరికీ కూడా తెలిసిన విషయమే. ఒక్కసారిగా అన్ని ప్రాజెక్టులు మొదలుపెట్టిన ఘనత కూడా రాజశేఖర రెడ్డి గారిది, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది అని చెప్పి తెలియజేసుకుంటున్నాను అన్నమాట. తెలంగాణలో అయితేనేమి, ఆంధ్రప్రదేశ్లో అయితేనేమి, ఇవంతా కూడా బాగా అభివృద్ధి చేసిన పరిస్థితి అన్నమాట. సో ఒకవేళ ఆయన టైంలో పూర్తి కాకపోయినా వేరే వచ్చే పరిపాలకులైనా కూడా అవి పూర్తి చేస్తే తప్పకుండా రైతులకు అందరికీ, ప్రజలందరికీ మేలు జరుగుతుంది అన్న ఉద్దేశం అన్నమాట. ఎందుకంటే జనాభాలో దాదాపు 60-70% దగ్గర రైతులందరూ కూడా రైతు కూలీలు ఉన్న పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది. కాబట్టి సో తప్పకుండా వాళ్ళ నిరుద్యోగులు అయితే
కష్టమైన కార్యక్రమం అన్నమాట. అందుకోసమే వాళ్లకు ఎందుకంటే వర్షాలు సరిగా రాని పరిస్థితి ఉంది కాబట్టి ఎక్కడో చోట కర్ణాటకలో కానీ మహారాష్ట్రలో కానీ ఎక్కడ వర్షాలు పడినా కూడా ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఆంధ్ర రాష్ట్ర రైతులకు ఇబ్బంది రాకూడదు అన్న ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి గారు గతంలో చేసిన పరిస్థితి అన్నమాట. దాని తర్వాత వచ్చిన పరిపాలకులు దాన్ని పట్టించుకున్న పరిస్థితి లేదు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన టైంలో కూడా అన్ని రకాలుగా, ఎందుకంటే రాయలసీమ ఒక కరువు ప్రాంతం లాగా ఉన్న పరిస్థితి అన్నమాట. సో రాబోయే కాలంలో ఈ వరదలు కూడా తగ్గిపోయే వరద టైం అంతా కూడా తగ్గిపోయే కార్యక్రమం జరుగుతుందన్న ఉద్దేశంతో సో వార్ ఫుడ్ బేసిస్లో అవన్నీ కూడా ఆ 20-25 రోజుల్లోనే మనం అన్ని చెరువులు అన్ని ట్యాంకులు అన్ని ప్రాజెక్టులు నింపుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని గుర్తెరిగినాడు. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో రాయలసీమ లిఫ్ట్, ఎందుకంటే పక్క రాష్ట్రాల్లో అంతా కూడా 799-800 అడుగుల్లోనే వాళ్ళంతా కూడా ఆ లిఫ్ట్ పెట్టుకుని వాళ్ళందరూ కూడా నీళ్లు తీసుకుపోయే పరిస్థితి ఉంది. కాబట్టి సో రాయలసీమలో కూడా మంచి జరగాలి. మనం ఎందుకంటే 880 అడుగుల ఎత్తులో నీళ్ళు అనేటి మనం డ్రా చేసే పరిస్థితి ఉంటే మనం అందరం కూడా నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు అన్న ఉద్దేశంతో ఆయన 800 అడుగుల్లోనే రాయలసీమ లిఫ్ట్ను స్టార్ట్ చేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిది. ఉన్న కరోనా టైం పోయి మిగతా 3 ఏళ్ల కాలంలో అంటే 3 ఏళ్ల కాలంలోనే ఈ రాయలసీమ లిఫ్ట్ను పెద్ద ఎత్తున వార్ ఫుడ్ బేసిస్లో దాన్ని ప్రాజెక్టును పూర్తి చేయాలన్న ఉద్దేశంతో ఆయన మొదలుపెట్టి దాదాపు 80% పూర్తి అయిపోయిన పరిస్థితి అన్నమాట. సో అందులోగా ఎలక్షన్స్ రావడం జరిగింది, ప్రభుత్వాలు మారడం జరిగింది. సో వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు దాన్ని పట్టించుకున్న పరిస్థితి లేదన్నమాట. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారే చెప్తున్నారు అన్నమాట అసెంబ్లీలో ఆ రకంగా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నాకు అత్యంత గౌరవం ఇచ్చినారు, ఆ గౌరవం ఇచ్చి మేము అడగంగానే రాయలసీమ లిఫ్ట్ను ఆపేసినారు అని చెప్పేసి నిజంగా కూడా చాలా దారుణం, షేమ్ఫుల్ అన్నమాట. వీళ్ళందరూ కూడా నాయకుల అని చెప్పేసి ప్రజలందరూ కూడా భావిస్తున్నారన్నమాట. ఎందుకంటే నాయకులు అనే వాళ్ళు ఎవరైనా కూడా దూరదృష్టి కలిగిన వాళ్ళు అయి ఉండాలి. వాళ్ళు ప్రజలకు భవిష్యత్తులో మేలు ఎలా చేయాలి అని ఆలోచన చేసి ముందుకు పోవాల్సిన కార్యక్రమం అన్నమాట. సో అటువంటిది ఆయన దాన్ని నిర్లక్ష్యం చేసి దాన్ని ఇంతవరకు మొదలుపెట్టిన పరిస్థితి లేదు. సో తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిగతా ప్రజా సంఘాలతో కూడా కలుపుకొని పెద్ద ఎత్తున దానిపైన ఉద్యమాలు చేసే కార్యక్రమం భవిష్యత్తులో చేస్తాము. అది అయిపోయేంత వరకు కూడా ఖచ్చితంగా మేమంతా కూడా పనిచేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం అన్నమాట. సో ప్రజలందరూ కూడా దానికి సమాయత్తం కావాల్సిన అవసరం ఉంది. పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసైనా కూడా ఆ ప్రాజెక్టును పూర్తి చేసుకోగలిగితేనే మన రాయలసీమలో ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా ఉపయోగం లేక వచ్చే కార్యక్రమం జరుగుతాయి. లేకుంటే ఎండిపోయి అవంతా కూడా మనం ఏదో చూపులు చూసే దానికి ఉన్నట్టు ఉండే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట. సో అట్లా కాకోకుండా ప్రాజెక్టులు కలకల్లాడాలి, రైతులందరూ కూడా బాగా పంటలు పండించుకొని బాగా ఉండాలి అన్న ఉద్దేశంతో అందరూ కూడా ముందుకు రావాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఈ పరిపాలకులు మెడలు వంచాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఖచ్చితంగా ఈ ప్రాజెక్టును తెచ్చుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాం అన్నమాట. థ్యాంక్ యూ. ఈరోజు ఎంతో సుదీర్ఘం మన ఆరాధ్య దైవం అంటే శ్రీకృష్ణదేవరాయలు 555 జయంతి జరుపుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్లో అన్ని రాష్ట్రాల్లో అతన్ని జయంతి ఉత్సవాలు జరుపుకున్నందుకు నిజంగా ఆయన ఆదర్శంగా తీసుకోవాలి. ఆ మహానాయకుడు రాజశేఖర్ రెడ్డి కానీ మా జగన్మోహన్ కానీ అందరూ కూడా ఆయన ఆదర్శంగా తీసుకొని పరిపాలన సాగించిన వ్యక్తులు వాళ్ళు. నిజంగా మనందరం కూడా ఎంతో గర్వపడాలి. శ్రీకృష్ణదేవరాయలు రాయలసీమలో పుట్టి 555 సంవత్సరాల కిందట హంపీని రాజధానిగా పెట్టుకొని 4 రాష్ట్రాల్లో విస్తీర్ణంగా చేసి కేరళ త్రివేంద్రం వరకు కర్ణాటక తమిళనాడు దేశాల్లో పరిపాలించి రాష్ట్రాల్లో పరిపాలించి అని ఆదర్శంగా తీసుకొని అన్ని జిల్లాలని రాయలసీమని ఆ రోజుల్లోనే కరువు కోటల కింద నుంచి ప్రాళుతున్న వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలు. నిజంగా శ్రీకృష్ణదేవరాయల హయాంలో అతి పిన్న వయసులోనే ఆయన చనిపోయినా కానీ అన్ని రాష్ట్రాల్లో కూడా ఆయన చెరువులు కుంటలు తవ్వి రైతులకి ఆ రోజే న్యాయం చేసిన వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలు. నిజంగా అందరూ కూడా ఆయన ఆదర్శంగా తీసుకొని
ఆయన నడువడికలో అందరూ నడిచి రాబోయే తరాల్లో కూడా భవిష్యత్తులో తరాలు కూడా భావిపర్వతులు శ్రీకృష్ణదేవరాయలని ఆదర్శకుని ఇంకా ఆయన కొనసాగుతూ ఆయన అడుగుజాడల్లో నడచాలని అందరినీ కోరుకుంటూ నిజంగా శ్రీకృష్ణదేవరాయలు కాపు సమాజ వర్గం వారు మావారు అని వాళ్ళు ఎంతో గర్వపడుతున్నారు. ఒక్కరి వారే కాదు అందరి వాడు శ్రీకృష్ణదేవరాయలని మనందరం రాయలసీమ వాసిగా ఆయన చాటి చెప్పాలని కోరుకుంటూ శ్రీకృష్ణదేవరాయలు సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. దక్షిణ భారతదేశ చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు గారి 555వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు కడప నగరం శ్రీకృష్ణదేవరాయ సర్కిల్లో ఏదైతే ఆయన విగ్రహం ఉందో ఆయన విగ్రహానికి ఈరోజు వచ్చి పూలంకరణ చేసిన మా అన్నమయ్య జిల్లా పరిశీలకులు మాజీ మేయర్ సురేష్ బాబు గారికి, అలాగే మా పార్టీ క్యాడర్కు అందరికీ ధన్యవాదాలు, మా బలిజ కులస్తులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయల పాలన ఎంతో అద్భుతమైనదిగా చరిత్ర చెప్తా ఉంది. ఆయన 555 జయంతిని కూడా ఈనాటికి ఇంత అంగరంగ వైభవంగా అందరి సమక్షంలో జరుపుకోవడం అంటే ఆయన ఏ విధంగా పాలనను కొనసాగించాడో అర్థమవుతా ఉంది. ఆయన హయాంలో ఏదైతే కర్షకులు, కవులు అందరికీ అన్ని వర్గాలకు మేలు చేస్తూ ఆ రోజు చేయడం జరిగింది. అలాగే దేవస్థానాలకు అగ్రపీఠం వేసిన ఘనత, అలాగే నదులు, చెరువులు, కుంటలు, సత్రాలు, చెట్లు ఇటువంటివన్నీ తోపించి చేపించిన ఘనత ఎవరిదైనా ఉంటుందంటే ఆ మహాచక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలకు దక్కుతుంది. ఆయన పాలనను అందరూ ముఖ్యమంత్రులు ఆదర్శంగా తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఏదైతే ఉన్న ఈ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఉన్నాడో అతను రాయలసీమ ప్రాంతాన్ని, రాయలు ఏలిన ప్రాంతాన్ని నిర్లక్ష్యానికి గురి చేయడం జరుగుతూ ఉంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి దాదాపు 90% పూర్తి చేస్తే ఈరోజు ఆ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను పక్క రాష్ట్రమైన తెలంగాణ ముఖ్యమంత్రితో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకొని ఈరోజు ఆ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కు అన్యాయం చేస్తున్న పరిస్థితి. అదే శ్రీకృష్ణదేవరాయలు తిరుమలను ఒక వైభవంగా ఇది వేసి కొనయాడి ఎన్నో మనులు, మాణిక్యాలు, వైద్యాలు సమర్పిస్తే అటువంటి ప్రపంచము మెచ్చిన దేవుణ్ణి ఈరోజు వచ్చేసి లడ్డూల్లో జంతు కొవ్వు కలిపిందని ఒక నిరాధారమైన ఆరోపణలు చేసి కూడా ఈరోజు వాళ్ళు లబ్ధి చేసుకుంటూ ఉన్న పరిస్థితి. ఇవన్నీ ఊరికే పోవు. అలాగే కాదు, అంతేకాదు మనము చూసాం ఈ బడ్జెట్లో కనీసం 211 కోట్లు కాపులకు ముష్టిగా పిలిచాడు. కాపు, బలిజ సామాజిక వర్గాల ద్వారా ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో కూర్చొని మా కాపులు, బలిజల పట్ల ఇంత నిర్లక్ష్యం వహిస్తుందంటే మేము చూస్తా ఊరుకోం. అలాగే ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం మా వర్గీయుల పైన కడప జిల్లా దువ్వూరు మండలం ఇడమరకలో ఒక మా సంఘీయుడి డాబాను కూల్చడం అయితేనేమి, కందుకూరులో ఒక సామాజిక వర్గం చేత మా సామాజిక వర్గాన్ని హత్య చేయించడం అయితేనేమి, అలాగే మా కాపు నాయకుడు మా అంబటి రాంబాబు గారి పైన ప్రత్యక్షంగా తన కార్యకర్తలతో తమ సామాజిక వర్గంతో దాడి చేయించడం కానీ చూస్తూ ఉన్నాం. మేము క్షమించే ప్రసక్తే లేదు. గతంలో చూసాం మనం మా నాయకుడు, కాపు నాయకుడు ముద్రగడ పైన, వారి కుటుంబీకుల పైన కూడా ఇలాగే దాడులు చేపించిన ఘనత ఎవరిదైనా ఉందంటే ఈ చంద్రబాబు నాయుడుది. మా ఓట్లతో గద్దెనెక్కిన నువ్వు మా సామాజిక వర్గాన్ని అన్ని రకాలుగా విస్మరిస్తూ ఈరోజు రాయలసీమలో కూడా మీరు అన్యాయం చేస్తూ ఉన్న పరిస్థితి ఇదంతా గమనిస్తున్నారు. అంతేకాదు ఈరోజు ఈ కూడలిలో ఈ విగ్రహానికి నామకరణ చేసిన ఘనత ఎవరికైనా దక్కుతుందంటే అది మా నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, మా మాజీ మేయర్ గారు సురేష్ బాబు గారికి అయితేనేమి, మా మాజీ ఉప ముఖ్యమంత్రి అబ్జాద్ బాషా గారికి అయితేనేమి, మా ఎంపీ అవినాష్ రెడ్డి గారికి అయితేనేమి దక్కుతుంది. ఈ కూడలికి శ్రీకృష్ణదేవరాయ కూడలిగా నామకరణం చేసిన ఘనత కూడా మా వైఎస్ఆర్సీపీ నాయకులకు దక్కుతుంది. ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వంలో చూస్తూ ఉన్నాం. ఈ కూటమి ప్రభుత్వంలో బలిజ ఓట్లతో వచ్చి ఈరోజు ఆయన విగ్రహానికి 2 సంవత్సరాల్లో 3 జయంతులు 2 వర్ధంతులు చేశాం. ఏం కడప ఎమ్మెల్యే గారికి మేమేమన్నా అంత తీసిపారేసామా? మా ఓట్లతో కదా మీరు గద్దెనెక్కింది. మా విగ్రహానికి జయంతి, వర్ధంతికి గతంలో ఎన్నికలకు ముందు మీరు పూలావిష్కరణ చేశారే, ఇప్పుడు ఏమైంది అంటే కడపలో ఉన్న విగ్రహాలు, కడపలో ఉన్న సామాజిక వర్గాలు అందరూ కలిసి కదా మీకు గెలిపించింది. ఈరోజు మా నాయకులు, మా చక్రవర్తి మీకు కనబడట్లేదు అని కూడా ప్రశ్నిస్తున్నాం. అంతేకాదు కడపకు బలిజ భవన్ను కేటాయిస్తామని చెప్పి ఇదే హరి టవర్స్లో
మా బలిజ సంఘుల సమక్షంలో ప్రమాణం చేసిన పరిస్థితి. ఈ రోజుకి కూడా 2 సంవత్సరాలు అయితే అంటే ఒక్క అడుగు కూడా ముందు పడని పరిస్థితి. అలాగే పర్యాటక శాఖ మంత్రి ఎవరైతే కందుల దుర్గేష్ గారు ఉన్నారో కండికోటలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని నిలువెత్తు విగ్రహాన్ని నెలకొల్పుదామని ప్రకటన చేసిన సందర్భం, అది ప్రకటించి కూడా సంవత్సరం అయిపోయింది. అన్ని రంగాల్లో ఈ కూటమి ప్రభుత్వం విఫలమైంది. అలాగే ఏదైతే బలిజ సామాజిక వర్గ ఓట్లతో కాపు సామాజిక ఓట్లతో గద్దెనెక్కినారో మా సామాజిక వర్గాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్న పరిస్థితి. ఈ రాయలసీమలో తీసుకుంటే ఏ ఒక్క మా సామాజిక వర్గ నాయకుడికి కూడా నామినేటెడ్ పదవుల్లో కూడా పీట వేసిన పాపాన పోలేదు. మా సంఘీయులందరూ రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే రోజులు వస్తాయి, మేము కన్న ఎర్ర చేసే రోజులు వస్తాయని నేను ఈ మీడియా ముఖంగా మా శ్రీకృష్ణదేవరాయల సమక్షంలో నేను హెచ్చరిస్తున్నాను.